వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధాని అమరావతిలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీకి ఇప్పుడు కొత్త ఊపిరి వచ్చిందని, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం తాము 10 సూత్రాల అజెండాతో కార్యాచరణను సిద్ధం చేశామని, రాష్ట్రం కోసం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్ 1 గా నిలపాలంటే రానున్న 20 ఏళ్ల ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కష్టపడాలని, నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని చెబుతూ విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను ప్రధాన ఎకనామిక్ రీజియన్లుగా వేగవంతం తీర్చిదిద్దుతున్నామని, ప్రతి గ్రామం, ప్రతి జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ, అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే 10 సూత్రాలతో విజన్ సాకారం చేద్దాం. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధి యూనిట్గా తీసుకుని విజన్ యాక్షన్ ప్లాన్లు రూపొందించాం. అభివృద్ధి అంటే ఒక నగరం కాదు, 3 ప్రాంతాలు ఎదగాలి. ప్రతి జిల్లా ప్రగతి సాధించాలి. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికోసం విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. నేడు అద్భుతమైన టెక్నాలజీ ఉంది, అపారమైన నాలెడ్జ్ ఉంది. వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా రాష్ట్ర రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ రాజధాని అమరావతితో పాటు పిఠాపురం నియోజకవర్గాన్ని 1000 కోట్ల భారీ నిధులతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి, కించపరచడానికి ఉపయోగించవద్దని ఆయన హితవు పలికారు. ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా విఘ్నతతో 1-2 సార్లు ఆలోచించాలని, భాగోద్వేగాల కంటే బాధ్యతాయుత ప్రవర్తనే ముఖ్యం అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తా ఉంది. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి
మరింత వేగాన్ని అందిస్తాం. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా రహదారి సౌకర్యానికి నోచుకొని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2078 కోట్లతోటి 2310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జల జీవన్ మిషన్ అమర్జీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని దాదాపు పూర్తి చేశాం. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని శ్రీశక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. శ్రీశక్తి లబ్ధిదారులకు సీఎం తేనేటి విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలతో మాట్లాడుతూ వారి కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రలోభావాలకు గురి చేసి ఓట్లేయించుకునే వారిని నమ్మొద్దన్నారు. ఎన్నికల్లో ప్రలోభావాలకు గురి కాకూడదని మహిళలు ప్రచారం చేయాలని తెలిపారు. వచ్చిందా మీకు అందరికీ? ఆర్ యు హ్యాపీ? శ్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న వాళ్ళు తెలిపేకెత్తండి. ఓకే, ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు, 3-4 ఉంటారు, ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. 4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపైకెత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాముల కంటే ఎక్కువ వచ్చేవాడు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. విజయవాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి వ్యక్తిగతంగా పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని స్టేడియంలో శనివారం జరిగిన ఈ వేడుకలలో పండుగ వాతావరణంలో అత్యంత వైభవపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేష్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, హోంగార్డ్, స్కాట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, యూత్, రెడ్ క్రాస్ సహా పలు విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కవాతును పర్యవేక్షించి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో ఏకంగా రైల్వే జోన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం రోజు మన రాష్ట్ర చరిత్ర గురించి కూడా ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. 1953 వరకు మనందరం మెడ్రాస్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని, ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా. చివరిగా స్వర్ణాంధ్ర విజన్ కి తగ్గట్టుగా
ఎన్టీఆర్ జిల్లాని అన్ని రంగాల్లో ప్రజా ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అన్ని శాఖల అధికారులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరిగింది. ఇంకా మన అడ్రస్ లేని వాళ్ళం కాదు, మనకి కేర్ ఆఫ్ అడ్రస్ శాశ్వతమైన రాజధాని అమరావతి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించారు. అనంతరం తన భార్య అన్నా కొణిదెలతో కలిసి వుడ్ బ్యాంకును క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చెందిన చేతి వృత్తి కళాకారులు ప్రదర్శించిన విభిన్నమైన కళాకృతులను ఆయన ఆసక్తిగా తిలకరించారు. వివిధ కళాకృతుల తయారీ విధానం, వాటిని ఉపయోగించిన కలప రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పెట్టేంత చిన్నగా రూపొందించిన ఓ కళారూపాన్ని ఎంతో ఆశ్చర్యంగా అదేకంగా వీక్షించారు. ఈ ప్రదర్శనల్లో అన్నా కొణిదెల కొన్ని కళాకృతులను స్వయంగా కొనుగోలు చేశారు. చేతి వృత్తి కళాకారుల ప్రతిభను మనస్ఫూర్తిగా అభినందించిన పవన్ ప్రభుత్వం తరపున వారికి పూర్తి ప్రోత్సాహం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే మాట్లాడే క్రమంలో హఠాత్తుగా ఆయన అస్తవ్యస్తకు గురయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా కళ్ళు తిరగడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడబోయారు. మంత్రి అసౌకర్యానికి గురవ్వడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, వేదికపై ఉన్న అధికారులు అప్రమత్తమై ఆయనను పడిపోకుండా సకాలంలో పట్టుకున్నారు. వెంటనే ఆయనను సమీపంలోని కుర్చీలో కూర్చోబెట్టి ప్రాథమిక ఉపశమన చర్యలు అందించడంతో పాటు అవసరమైన సేవలు అందించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. వేసవి తీవ్రత, అలసట కారణంగానే ఈ అస్తవ్యస్తకు గురైనట్లు అధికారులు వెల్లడించడంతో అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుంది. దయచేసి కొద్దిగా ఓపెన్ ఉండండి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు లేల్లా అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు మళ్లీ బ్రిటిష్ పాలనను తలపిస్తున్నాయని బొత్స వ్యాఖ్యానించారు. ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలని, అదే నిజమైన పరిపాలన అని పేర్కొన్నారు. అర్థం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రశ్నించడం నేరం కాదు. ప్రభుత్వ నిర్ణయాల లోపాలను ఎత్తి చూపడం నేరం కాదు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం నేరం కాదు. ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తడం కూడా నేరం కాదు. విమర్శలు చేయగలిగే శక్తి ప్రజాస్వామ్యానికి ఒక బలం. విమర్శలు అణచివేయడానికి ఆలోచన నియంతృత్వానికి మొదటి మెట్టు. కానీ ఇవాళ తప్పులను ఎత్తి చూపినా, లోపాలను ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, నిరసన తెలపాలంటే అడ్డంకులు, ర్యాలీ చేస్తే నోటీసులు, గొంతెత్తే పోలీసుల ముందు పెట్టే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మనం బ్రిటిష్ పాలన వ్యతిరేకించిన పద్ధతులనే మన కళ్ళ ముందు చూస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలందరికీ, ప్రభుత్వ ఖజానా ప్రజలందరిది, చట్టం ప్రజలందరికీ సమానంగా వర్తించాలి. ప్రజలకు సమానంగా చూడాలన్న భావం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్న సుమారు 7 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో 4 గాయపడ్డారు. వీరిలో 2కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. చక్రాయపాలెం కదా నీ పేరు? బాలాజీ. నాగరాజు. ఎవరు? చక్రాయపాలెం. ఏమైంది? అతను స్కిట్ అయి పడి ఉన్నాడు. పడి ఉంటే యాక్సిడెంట్ అయిందని అతను ముందుగా కూర్చున్నాను. ఇంకో మోటార్ సైకిల్ కూడా అన్ని చూపించి మీకు ఎట్లా ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది తోట దగ్గర ఆగల. మొత్తం ఎంత? జనగామ జిల్లా కేంద్రంలోని అగాపే గుడ్ షెపర్డ్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనాథ, నిరుపేద విద్యార్థులకు ఉచిత వసతి, నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్న పాఠశాల సేవలను అభినందనమన్నారు. అనంతరం క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇండిపెండెన్స్ డే జనరల్గా నేను చాలా ప్రోగ్రామ్స్లో హైదరాబాద్లో గుర్తొచ్చింది. ముఖ్యంగా ఈ సంస్థ, ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళ తాతల దగ్గర నుండి, వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి వారి వరకు ఈ స్కూలు, హాస్పిటల్, 40 గ్రామాలకు వైద్య సేవలు అందిస్తుంది. అటు వైద్య సేవ, అటు విద్యాసేవ, ఇటు దిక్కులేని వారికి ఆడుకున్న పిల్లలకు, అనాథ పిల్లలకు చదువు, వారికి అకామిడేషన్స్, వారి ఫుడ్, ఇన్ని మెయింటైన్ చేస్తూ 100 ఏళ్ల నుంచి సేవలు అందించడం అంటే నా గురించి తెలిసి హైదరాబాద్లో ఏదో ఒక ఫంక్షన్లో కలిశారు. అప్పటి నుంచి నన్ను ఇన్వైట్ చేయాలని ఎంతో కోరికతో నన్ను ఇన్వైట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రెస్ సోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏజిఎస్ హై స్కూల్ వారు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇన్వైట్ చేశారు. ఇండిపెండెన్స్ డే జనరల్గా నేను చాలా ప్రోగ్రామ్స్లో హైదరాబాద్లో గుర్తొచ్చింది. ముఖ్యంగా ఈ సంస్థ, ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళ తాతల దగ్గర నుండి, వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి వారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా రంగులతో ముస్తాబైన ప్రసిద్ధ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రయాగ్రాజ్ బడే హనుమాన్జీ ఆలయం త్రివర్ణ శోభలో ముస్తాబు చేశారు. భక్తులు పడే హనుమాన్జీ ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్నాయక్ పూరి బీచ్లో ఒక అద్భుతమైన ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాకృతి ద్వారా ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు దేశభక్తి సందేశాన్ని తెలియజేశారు. తమిళనాడులోని చెన్నైలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎంగా విజయ్ తొలిసారి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ వేడుకలకు నటి త్రిష సైతం హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకలకు రావడమే కాకుండా విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. విజయ్ అందరికీ సెల్యూట్ చేస్తూ వెళుతున్న సమయంలో త్రిష సైతం ఆయనకు సెల్యూట్ చేశారు. మరోవైపు విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న త్రిష మరోసారి అధికారిక కార్యక్రమానికి రావడం తమిళనాట చర్చగా మారింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. As Prime Minister. The prime representative of 1 billion plus souls paying 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు చిన్న కలలు ఇక సరిపోవని ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో దేశం వివిధ రంగాల్లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని అన్నారు. ప్రజలు స్వయం సమృద్ధిపై దృష్టి సారించాలని, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. భారత 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ ఆ తరువాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. आज भारत का प्रोफाइल पूरी तरह बढ़ रहा है. आज भारत दुनिया के लिए एक स्वीकृत और सम्मानीय देश के रूप में बन रहा है. भारत के पास स्थिर पॉलिटिकल मैंडेट है, स्थिर सरकार है, भारत का वाइब्रेंट लोकतंत्र है, भारत का मजबूत न्याय तंत्र है और हम सबको दिशा देने वाला भारत का संविधान है. और अब दुनिया हमारे इन सामर्थ्य को पहचानने लगी है और इसलिए 2014 के बाद
दुनिया करीब करीब 40 देशों के साथ हमारा FTA एग्रीमेंट हो रहा है। अब देखिए कितना बड़ा अवसर आया है। लेकिन ये जो ट्रेड एग्रीमेंट्स हुए हैं, ये एक बहुत बड़ा अवसर है और इसलिए खास करके मैं मेरे MSMEs को कहना चाहूंगा कि हमें इस मौके को छोड़ना नहीं है। दुनिया में हमें पहुंचना है। भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे। స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఢిల్లీలోని AICC ఇందిరా భవన్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. श्रद्धा के रूप में दान देता है। राम मंदिर के निर्माण के लिए मोदी जी ने ट्रस्ट बनाया, उसका गठन किया और अपने सबसे भरोसेमंद लोगों को इसकी जिम्मेदारी सौंपी। लेकिन जब आम जनता के चढ़ाए दान और सोने चांदी की चोरी हो रही है तो सवाल उठता स्वाभाविक है। आज सवाल ये है कि गरीब की श्रद्धा से दिए गए उस 50 रुपए की भी सुरक्षा नहीं है। ये मोदी जी के राज में हम उनको टीका नहीं करना चाहते इस आजादी के दिन, लेकिन जो आदमी खुद ट्रस्ट किया, खुद नॉमिनेट किया, खुद झंडा फहराया, खुद उसकी बुनियाद रखी, खुद उसका पूजा करके खुद ही गया, साधु संतों को लेके नहीं गया, खुद ही गया, तो क्योंकि क्रेडिट लेने के लिए अगर आप सच्ची देशभक्त होते हैं तो इस देश में जो श्रद्धालु लोग हैं, जो राम भक्त हैं, उनको लेकर, उसमें आस्था रखने वाले लोगों को लेकर वो काम कर सकते थे। लेकिन पूजा में भी यही, झंडा चढ़ाने में भी यही, और एक वक्त आएगा यही आदमी देश की झंडा गिराने की भी कोशिश करेगा। మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.